నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. తెలంగాణ క్యాబినెట్ లో ప్రక్షాళన చేస్తున్నట్టుగా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏదైతే తెలంగాణ క్యాబినెట్ లో మొదటి ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ లో, సో అందులో నుండి ఒక నలుగురిని తీసేస్తున్నట్టుగా మనకైతే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో ముందుగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డితో సహా మనం చూసుకుంటే బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వర్, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లు లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా వాకిడి శ్రీహరి. సో ముందుగా మనకు ఇక్కడ జూపల్లి కృష్ణ వరకు మాత్రమే మొదటి క్యాబినెట్ లో మనకు పేరు ఇవ్వడం జరిగింది. మంత్రులుగా కేబినెట్ లో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే రెండోసారి కేబినెట్ విస్తరణలో వివేక్ వెంకటస్వామికి, అదేవిధంగా అడ్లు లక్ష్మణ్ కుమార్కి, అదేవిధంగా వాకిడి శ్రీహరి, వీళ్ళకి ముగ్గురికి కూడా కేబినెట్ లో అవకాశం ఇవ్వడం జరిగింది రెండోసారి విస్తరణలో. అయితే మరొకసారి రేపు మూడవసారి కేబినెట్ విస్తరణ అయితే చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కార్. అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే సో కేబినెట్ తెలంగాణ కేబినెట్ లో మూడు ఖాళీలు ఉన్నాయి. ఈ మూడు ఖాళీల్లో ఒకరికి సో మూడు ఖాళీలు ఉన్నాయి, 1, 2, 3. ఈ మూడు ఖాళీల్లో రేపు హజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా అయితే మనకు తెలిసిందే. సో ఒకటి సో ఈ మూడు ఖాళీలో ఒకటి హజారుద్దీన్కి అయితే చోటు కల్పించారు. సో ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి మంత్రి పదవికి. కేవలం ఈ రెండు ఉన్నటువంటి ఖాళీలనే కాకుండా, ఈ ఖాళీలో ఉన్నటువంటి మాత్రమే కాకుండా ఏదైతే పాత ఉన్నటువంటి కేబినెట్ ఉందో, ఈ కేబినెట్ లో ఎవరైతే సరిగా పని చేయలేదో, ఎవరైతే వారిపైన బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయో, ఎవరిపైన అయితే ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయో, వారికి ఇచ్చినటువంటి పనులను ఎవరైతే సక్రమంగా నిర్వర్తించలేదో, దగ్గర ఉన్నటువంటి ఎవరైతే అనుచరులు లేకపోతే వాళ్ళ పిఏలో, పిఆర్ఓలో, వాళ్ళ అనుచరులు వారి ఆగడాలు ఎక్కువైపోయినాయో, సో ఈ కేబినెట్ ఉన్నటువంటి కొంతమందిని, అంటే నలుగురిని, ముఖ్యంగా అయితే నలుగురిని అయితే తీసేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. సో వీటినే ప్రక్షాళన చేయబోతున్నారు. ఈ రెండు ఖాళీలని నింపే ప్రయత్నమే కాకుండా ఈ మూడిట్లో కూడా హజారుద్దీన్కి ఇస్తున్నారు. ఇంకా రెండు ఖాళీలు ఉంటాయి. ఈ రెండు కొత్త వాటినే కాకుండా గతంలో ఉన్నటువంటి క్యాబినెట్ లో నలుగురిని తొలగిస్తున్నట్టుగైతే మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆ నలుగురు ఎవరు సరిగా పని చేయలేదు, నలుగురిలో ఎవరు సరిగా వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదో అనేది ఇంకా డైలమాలు ఉన్నది. సో ఒకసారి మనం వీరి సామాజిక వర్గాన్ని మనం చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ క్యాబినెట్ లో, సో రేవంత్ రెడ్డి మనం మొదలుకుంటే సీఎం ఓసీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎస్సీ, అదేవిధంగా మంత్రులు చూసుకుంటే ఓసీ, ఎస్సీ, ఓసీ, 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 అదేవిధంగా పొన్నం ప్రభాకర్, బీసీ కొండ సురేఖ, బీసీ అదేవిధంగా ధనసరి సీతక్క, ఎస్టీ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, ఓసీ అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, ఓసీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, ఎస్సీ అదేవిధంగా అడ్లు లక్ష్మణ్ కుమార్, ఎస్సీ అదేవిధంగా వాకిడి శ్రీహరి, బీసీ. సో మొత్తానికైతే ఈ కేబినెట్ ఉన్నటువంటి వారి సామాజిక వర్గం చూసుకుంటే ముఖ్యమంత్రి ఓసీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎస్సీ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓసీ, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ ఎస్సీ, అదేవిధంగా కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఓసీ, దుద్దిల్ల శ్రీధరబాబు ఓసీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓసీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ, కొండ సురేఖ బీసీ, ధనసరి సీతక్క ఎస్టీ, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఓసీ, జూపల్లి కృష్ణారావు ఓసీ, వివేక్ వెంకటస్వామి ఎస్సీ, అడ్లు లక్ష్మణ్ కుమార్ ఎస్సీ, అదేవిధంగా వాకిడి శ్రీహరి బీసీ. సో వీరు రెండవ కేబినెట్ విస్తరణలో వీరికి అవకాశం ఇచ్చింది
ప్రభుత్వం ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వివేక్ వెంకటస్వామికి, ఎస్సీ సామాజిక చెందినటువంటి అడ్లు లక్ష్మణ్ కుమార్కి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వాకిడి శ్రీహరికి రెండవసారి కేబినెట్ లో వీళ్ళకి అవకాశం ఇచ్చింది. సో నెక్స్ట్ మూడోసారి ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఈ మూడోసారి ఇచ్చేటువంటి నేపథ్యంలో 3 ఖాళీల్లో ఒకటి అజారుద్దీన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒక వ్యక్తి అజారుద్దీన్ కన్ఫర్మ్ అయిపోయింది. భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అజారుద్దీన్ అయితే ఇస్తున్నారు. ఇంకా 2 ఖాళీలు ఉంటాయి ఇందులో. సో ఈ 2 ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రయత్నంలోనే వీటిని భర్తీ చేసేటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దీంతో పాటుగా గతంలో ఉన్నటువంటి కేబినెట్ నుంచి 4 తీసేస్తున్నారు. సో ఇందులో మనకు ప్రధానంగా వార్తలు ఏమొస్తున్నాయంటే 2 బీసీ అదేవిధంగా 2 ఓసీలను తొలగిస్తారన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో ఇక్కడ మరి ఓసీలో చూసుకుంటే లిస్ట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓసీ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓసీ, శ్రీధరబాబు ఓసీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓసీ, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఓసీ, జూపల్లి కృష్ణారావు ఓసీ. 2 ఓసీలను మంత్రి నుండి పదవి నుండి తీసేసే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు వార్తలు వస్తూ ఉంది. మరి ఈ 5 ఏ మంత్రి సరిగా పనిచేయలేదు, ఎవరు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు, ఏ ఓసీ మినిస్టర్ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, పార్టీకి నష్టం వాటిల్లింది, ఏ ఓసీ మినిస్టర్ యొక్క అనుచరులు కావచ్చు, తమ పిఎల్ కావచ్చు ఆగడాలు ఎక్కువైనాయో అది అధిష్టానం దగ్గర ఉన్నట్టుకైతే తెలుస్తూ ఉంది ఆ సమాచారం అంతా కూడా. సో 2 ఓసీ మినిస్టర్లు అయితే తీసేసే అవకాశాలు ఉన్నట్టుకైతే మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా 2 బీసీ మినిస్టర్లు అట, 2 బీసీ మినిస్టర్లు కూడా తీసేసే అవకాశాలు ఉన్నట్టుకైతే మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో అంటే కన్ఫర్మ్ కాదు, వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇందులో బీసీ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ బీసీ పొన్నం ప్రభాకర్ గౌడ్, అదేవిధంగా కొండ సురేఖ బీసీ, అదేవిధంగా రీసెంట్గా వచ్చినటువంటి వాకిడి శ్రీహరి ఈయన కూడా బీసీ. సో ఈ 3 బీసీలు ఉన్నారు. ఈ 3 బీసీలలో 2 బీసీ మినిస్టర్ను తీసేస్తున్న అన్నట్టుగా అయితే మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ 3 ఎవరు తీసేస్తారు? ఆ 2 బీసీ మినిస్టర్స్ ఎవరి వాళ్ళ పార్టీకి నష్టం వాటిల్లింది, వాళ్ళ పిఎల్ కావచ్చు, వాళ్ళ ఆగడాల వల్ల మైనస్ అయింది అని చెప్పేసి మనకు సమాచారం అయితే అధిష్టానం దగ్గర ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే మనకు తెలుసు బీసీ మినిస్టర్ ఉన్నటువంటి కొండ సురేఖ వివాదం మనకు తెలిసిందే. ఎందుకంటే మొన్న తమ పైన పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది కూడా ఆమె పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె కూడా పార్టీలో చాలా మంది పైన కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఈ వివాదం అంతా కూడా మనకు తెలిసే. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాకే తనను తీసేస్తారు పదవి నుండి అని చెప్పేసి మనకైతే వార్తలు చాలా వచ్చినాయి, చాలా చిక్కలు కొట్టినాయి. సో మరి ఇందులో బీసీ మినిస్టర్గా పొన్నం ప్రభాకర్ గౌడ్ని టచ్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు మనకి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. సో కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు ఉన్నాడు, పార్టీని పట్టుకొని ఉన్నాడు. సో బీసీ మినిస్టర్లు 2 తీసేస్తే అందులో పొన్నం ప్రభాకర్ని టచ్ చేసే అవకాశం అయితే లేదు. అయితే కొండా సురేఖ లేదంటే వాకిడి శ్రీహరి, సో వీరిద్దరిట్లలోనే చూసుకోవాలి. సో పొన్నం ప్రభాకర్ని టచ్ చేసే అవకాశం అయితే లేదు. ఆయన కన్ఫామ్గా ఆయన ఈ 5 సంవత్సరాలు అయిపోయేంత వరకు కూడా ఆయన మంత్రి ఖచ్చితంగా కొనసాగుతాడు పొన్నం ప్రభాకర్. సో ఇందులో కూడా చూసుకుంటే ఓసీ మినిస్టర్లో చూసుకుంటే కూడా అందరూ ఉద్దండులే, ఎవరికి ఎవరు తక్కువేం కాదు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సీనియర్ లీడర్, పార్టీలో ప్రపంచంలో ఉన్నాడు, అదేవిధంగా టీపీసీసీగా చేసినటువంటి అనుభవం ఉన్నది, ఆయన టచ్ చేసే అవకాశం లేదు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా టచ్ చేసే అవకాశం లేదు. ఓసీ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయనే చాలా కాలం ఉన్నాడు కాబట్టి ఆయన కూడా టచ్ చేసే అవకాశం లేదు. దుద్దిల్ల శ్రీధరబాబు ఈయనని కూడా టచ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే శ్రీధరబాబు చాలా సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో. సో ఈయనని కూడా టచ్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఏ కోర్స్ అన్నా లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొంచెం అటు ఇటు అంతే, కానీ ఆయన కూడా ఇంచుమించు టచ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం మనకు తెలియదు. కానీ సో వీళ్ళతో పోల్చుకుంటే అంత కాదని చెప్పేసి నా ఉద్దేశం. ఇక ఏది ఉన్నా కూడా జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సో వీరిద్దరి పైన అయితే ఎక్కువ మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళిద్దరు ఒకవేళ వారు కనుక ఓసీ మినిస్టర్లలో 2 తొలగిస్తే మాత్రం కేబినెట్ నుండి మొత్తం ఓసీ మినిస్టర్లో చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు పేరును అయితే మనం చూసుకోవచ్చు. మిగతా వారితో పోల్చుకుంటే అంటే వీళ్ళు ఏం తక్కువ కాదు, వీళ్ళు గతంలో మినిస్టర్లు చేసిన అనుభవం ఉంది, వీళ్ళు ఏం తక్కువ కాదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలు చూసుకుంటే ఓసీ మినిస్టర్లో 2 తీసేస్తే పైన ఉన్నటువంటి వాళ్ళని టచ్ చేసే అవకాశం లేదు. సో ఈయన కొంచెం 50-50. ఇక మిగతా చూసుకుంటే వీళ్ళలో మనకు అనుమానం కలిగించేటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
అదేవిధంగా బీసీలో చూసుకుంటే బీసీలో పొన్నం ప్రభాకర్ని టచ్ చేసే అవకాశం అసలుకే లేదు. అయితే కొండా సురేఖ ఇప్పటికే చాలా వివాదంలో ఉంది కాబట్టి తన పేరైతే ఒక బీసీలో ఇద్దరు మినిస్టర్ని తీసేస్తే మాత్రం కొండా సురేఖ పేరు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే వాకిటి శ్రీహరి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో ముగ్గురు బీసీ ఉన్నారు కాబట్టి ఇద్దరు పేరు చెప్పుకుంటే మనము అందులో కొండ సురేఖ పేరు అదేవిధంగా వాకిటి శ్రీహరి పేరు చెప్పుకోవచ్చు. ఇది మనం అనుకున్నటువంటి విశ్లేషణ. కానీ అధిష్టానం దగ్గర మరి వాళ్ళకి ఇచ్చినటువంటి పదవిని ఎవరు సక్రమంగా నిర్వర్తించలేదు అని పూర్తి వివరాలు పూర్తి చిట్టా అయితే అధిష్టానం దగ్గర ఉంది. వాళ్ళు సర్వే చేయించుకున్నారు. మరి అంతిమంగా వాళ్ళ నిర్ణయమే ఉంటుంది. ఎవరు ఎంత పనిచేశారు అనేది వాళ్ళు సర్వే అనేది కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు 0 నుండి స్టార్ట్ చేస్తారు. అంటే ప్రతి గ్రామం నుండి వెళ్ళి సర్వే చేయించుకుంటారు కాబట్టి సో ఆ చిట్టా అంతా అధిష్టానం దగ్గర ఉంటుంది. మళ్ళా మనం చెప్పుకున్నట్టుగా ఉంటుందా లేదంటే వాళ్ళు సర్వే చేపట్టిన ప్రకారమే వాళ్ళు మంత్రులను తీసేస్తారన్న విషయం మాత్రం మనకైతే తెలియదు. సో ఇట్టకే మొత్తానికైతే మరి ఇది నిజమా కాదన్న విషయం కూడా తెలియదు. మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. 4 మంత్రులను ఇప్పుడు కేబినెట్ విస్తారంలో అజారుద్దీన్కి చోటు ఇచ్చేసి 4 మంత్రులను తీసేస్తున్నట్టుగైతే మనకు వార్తలు వచ్చినాయి. సో అది నిజమా కాదా అనేది అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఎక్కడ రాలేదు. సో మనకు ఆ వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ అందులో నుండి తీసేస్తే ఎవరిని తీసేస్తారు, వాస్తవానికి ఇద్దరు బీసీ ఓసీలో తీసేస్తున్నారా లేకపోతే ఓవరాల్గా బేస్ చేసుకున్న వాళ్ళు తీసేస్తున్నారా అనేది మనకు తెలియదు. అయితే మనకు తెలిసిందైతే ఇద్దరు బీసీలను ఇద్దరు ఓసీలను తీసేస్తున్నట్టుగైతే మనకు తెలిసింది కాబట్టి దాని ప్రకారం చెప్పినాం. ఆ విధంగా చేస్తారా లేదంటే ఓవరాల్ ఉన్నటువంటి దాన్ని చూసుకుని 4 చేస్తారా అనేది అయితే తెలియదు. అంటే సామాజిక వర్గం చూసి చేస్తారా లేదంటే పనిని బట్టి చూసి చేస్తారా అనేది అయితే మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇద్దరు బీసీల నుండి ఇద్దరు తీసేసిన ఓసీల నుండి ఇద్దరు తీసేసిన మళ్ళీ ఓసీలకు అదేవిధంగా బీసీలకు ఇచ్చే ఛాన్స్ అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరు ఓసీలను తీసేస్తే మళ్ళీ ఇద్దరు ఓసీలకే అవకాశం ఇస్తారు మంత్రులుగా, ఇద్దరు బీసీలను తీసేస్తే ఇద్దరు బీసీలకే అవకాశం ఇస్తారు మంత్రులుగా, ఇద్దరు ఎస్సీలను తీసేస్తే ఇద్దరు ఎస్సీలకే అవకాశం ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళని తీసేసినట్టయితే ఆ సామాజిక వర్గం నుండి చాలా వ్యతిరేకత వస్తుంది. అది పార్టీ పైన నష్టం చేకూరే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఖచ్చితంగా. సో చూద్దాం మరి రేపు జరగబోయేటువంటి కేబినెట్ విస్తరణలో మనకైతే ఒక అజారుద్దీన్ ఆ పేరైతే వినిపించింది, ఒక పేరు మాత్రమే, లేదా ఈవినింగ్ వరకు ఇంకా వేరే పేరు తెలుస్తాయా, ఇంకా ఇద్దరు ఖాళీ ఉన్నా ఇద్దరు కూడా రేపే చెప్తారా, లేదంటే అజారుద్దీన్కే ప్రమాణ స్వీకారం చేయించి ఈ పాత వాళ్ళలో 4 ప్రక్షాళన చేస్తారా అన్న విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. సో మన అనాలిసిస్ ప్రకారం చేస్తే ఇలా ఉంటుందని చెప్పేసి మన విశ్లేషణ అంతే. సో ఇది అంతిమంగా కాదు, ఇది మన విశ్లేషణ. సో అంతిమంగా పార్టీ నిర్ణయం వారి సర్వే ప్రకారమే వాళ్ళు చేస్తారు. మరి ఇది 4 చేస్తారా లేదని కూడా మనకు క్లారిటీ లేదు. అట్లనే కంటిన్యూ చేస్తారా లేకపోతే వాస్తవానికి 4 తీసేస్తారా అనేది కూడా క్లారిటీ లేదు. 4 చేస్తారా 3 చేస్తారా 2 చేస్తారా అసలు మొత్తానికి చేయరు అనేది అయితే మనకు క్లారిటీ లేదు. సో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారమే మనం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. రేపు మాత్రం అజారుద్దీన్ తెలంగాణ క్యాబినెట్లో నూతన మంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఉదయం 11 గంటలకు.